శ్రీ గురుభ్యో నమ. మద్గురుదేవులు చినరామచంద్రయార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీ భాగవత కృష్ణదేశకేంద్రులు వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువుల నుండి 5వ అధ్యాయము ఎరుకోత్పత్తి లక్షణం నుండి 14వ కందార్థం, క్రమ సంఖ్య 78. కనుపడెడి బయలు లోపల కనుగొనలేదయ్య ఎరుక, కావున శూన్యం వనవలిసే దీన్నే ఆకాశమనవలిసెను. దీన విశ్వమాయ నోయప, ఇంతకు వేరే మాయ ఏదప్ప. కనుకనే ఈ విశ్వామునులేనిదని లెస్స, కనుకనే ఈ విశ్వామునులేనిదని లెస్స. వినజప్పనాయేను కనబోకుండని పోని మాయనోయప్ప, ఇంతకు వేరే మాయా ఏదప్ప. శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 5వ అధ్యాయము ఎరుకోత్పత్తి లక్షణము నుండి ఈరోజు మనము 14వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. క్రిందటి కందార్థములో ఎరుక పరిపూర్ణములో లేదు కనుక ఎరుకయే శూన్యమని తెలియపరుచుచున్నానాయన. ఈ సమస్తము ఆకాశహంసము చేతనే తయారైనది. నీలో తెలుసుకునే జ్ఞాత ఆకాశము యొక్క హంసయే, తెలివి ఆకాశము యొక్క హంసమే. కనుక నీలో ఉన్నటువంటి ఏదైతే నీలోని తెలివి అంటే జ్ఞానము, నీచే తెలియబడే సమస్త విశ్వము ఆకాశ స్వరూపమే అనగా ఎరుకయే. కనుకనే ఎరుక అంటే జ్ఞానము, ఆకాశము, జగత్తు రెండును ఏకమవుతున్నవి. పరిపూర్ణము ఎరుక కాదు, ఆకాశమును కాదు. ఎరుక జ్ఞానము అంటే ఆ పరిపూర్ణము ఏకం కావు, ఎప్పటికీ కావు. ఎందుకు అంటే పరిపూర్ణము ఎరుగబడుట లేదు. నీలోని ఎరుక పరిపూర్ణములో శూన్యమైపోతున్నది. ఈ నా మాటకు ఎదిరించినచో నా చేయి చూస్తావు అనగా కొట్టేదను సుమా. ఎరుక పరిపూర్ణమును ఎన్నటికీ చూడజాలదు అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 5వ అధ్యాయము ఎరుకోత్పత్తి లక్షణములో 14వ కందార్థము అంటే క్రమ సంఖ్య 78. కనుపడేడు బయలు లోపల కనుగొనలేదయ్య ఎరుక, కావున సున్నమ్మనవలసే దీన్ని ఆకాశమనవలసే. దీనా విశ్వమాయ నోయప్ప, ఇంతకు వేరే మాయా ఏదప్ప. కనుకాని ఈ విశ్వమును లేనిదని లెస్స వినజెప్పనాయను, కనబోకు ఉండని పోనీ మాయా నోయప్ప, ఇంతకు వేరే మాయా ఏదప్ప. అప్ప నాయనా అంటే శిష్యుడిని
అప్పా అని సంబోధిస్తున్నాడు. అప్పా అంటే ఏంటంటే నాయన అని. నాయన తండ్రిని కొందరు తండ్రి అని, నాయన అని, అప్ప అని అంటే వారి వారి ప్రాంతీయ భాష. గురుదేవ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా పిలుచుకుంటూ ఉంటారు. తండ్రి అంటారు, అయ్యా అంటారు, అప్ప అంటారు, నాయన అంటారు. అట్లుగా ఆ గురుదేవుడు ఆ శిష్యుడిని అప్పా, నాయనా అని సంబోధిస్తున్నారు. కనుపడెడు బయలు లోపల అంటే స్వతసిద్ధమై ఉన్న పరిపూర్ణమునందు కనుగొనలేదయ్య ఎరుక, విచారించగా లేదు, విచారించగా ఆ కనపడెడు బయలు లోపల అంటే స్వతసిద్ధమై ఉన్న పరిపూర్ణమునందు కనుగొన, విచారించగా, విచారించి చూడగా లేదయ్యే ఎరుక, కావున శూన్యం మనవలసే. ఆ పరిపూర్ణమునందు విచారించి చూస్తే ఎరుక లేదు, కనుకనే శూన్యం అనవలసే. అందుచే దాన్ని షోడశి వాక్యముచే లేదని అనవలసి వచ్చింది. అయ్యా షోడశి వాక్యముచే లేదని అనవలసి వచ్చింది. ఆ స్వతసిద్ధమైన పరిపూర్ణమునందు ఎంత విచారించినా అంటే గుర్తెరిగే శరీరమునకు మూలము గాని స్థానము గాని లేదు అని షోడశ వాక్యము ద్వారా విచారించగా, పరిపూర్ణములో విచారించగా ఎరుక ఎరుక ఎంత మాత్రము లేదని తెలియబడినది. కావుననే ఎరుకను శూన్యమనవలెను, దీన్నే ఆకాశమనవలెను. అంటే ఇట్టి దానిని ఆకాశ వస్తువుగా గుర్తించు. దీన విశ్వమాయనోయప్ప, లేనటువంటి ఈ ప్రపంచము ఏర్పడెను నాయనా. ఇట్టి లేని ఎరుక చేతనే ఈ విశ్వమంతయు అనగా ఈ జగత్తంతయు అయినది. ఇంతకు వేరే మాయ ఏదప్ప, ఇంతకు మించిన మాయ ఇంకేముంది నాయన? ఇంతకు మించి మోసగించే వస్తువు వేరే లేదు. అంటే లేని దానిచే ఉన్నట్లు భ్రమింపజేసే జగత్తైనది. అంటే లేని దానిచే ఉన్నట్లుగా భ్రమింపజేసే జగత్తైనది. ఇంతకన్నా వేరే మాయ ఇంకా మరేదైనా ఉన్నదా? కనుకని అందుచేతని ఈ విశ్వమును అంటే ఈ తోచబడే ప్రపంచమును లేనిదని అంటే నిజము కాదని నిర్దిష్టంగా చెప్పబడుతున్నది. అంటే ఎరుక జగత్తులు రెండును మాయయే గనుక ఎరుక మాయ గనుక లెస్స వినజెప్పినాయను. కనబోకు ఉండని పోని ఈ విశ్వ కారణమైన అఖండ ఎరుక ఉన్నదని ఎంత మాత్రమో భ్రమించవద్దని దృఢముగా నీకు చెప్పవలసి వచ్చినది. అంటే కారణ రూపమైన విశ్వము అనగా ఎరుక, కార్యరూపమైన జగత్తును ఈ రెండును లేనివే. పరిపూర్ణము ఒక్కటి మాత్రమే ఉన్నది అంటూ ఆ గురుమూర్తి శిష్యునికి ఆ పరిపూర్ణము యొక్క పరోక్ష జ్ఞానమును కలిగించుట కోసమై
ఆ 76, 77, 78 కందార్థములేందో చెప్పబడుతున్నది. ఆకాశ సాత్వికాంశముచే అర్ధభాగము జ్ఞాత అనగా తెలివి అయినది. మిగిలిన హంసములు మిగిలిన భూతములతో కూడి సమస్త జగత్తు తయారగుచున్నది. ఆ జ్ఞాతచే సమస్తమును తెలుసుకొనుచున్నాము కనుకనే రెండును ఒకటే అని నిర్ణయము. మనము ఎంత దూరము చూచినాను ఏదో జగత్తు ఆ వస్తువును చూడగలము. నువ్వెంత దూరమైనా నీ చూపు పోని, నీ చూపు ఎంతవరకు పోతుందో అంతవరకు జగత్తులో ఏదో ఒక వస్తువు నీకు కంటికి కనపడుతూనే ఉంటుంది. అంటే నీ చూపు, నీ తెలివి ఆ జగత్తుతో ఏకమవుతున్నాయి. కానీ పరిపూర్ణములో ఎరుక లేదని అనుభవ నిర్ణయము. అంతటా ఉన్నది పరిపూర్ణమే, పరిపూర్ణములో ఎరుక లేదు అంటే ఎరుక ఎచ్చటనూ లేదు కనుకనే ఎరుకనే శూన్యమని నిర్ణయము. అయ్యా అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు. మీరు కూడా ఈ కందార్థ భావాన్ని అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా. జై గురుదేవ. జై గురుదేవ.